స్వాగతం. నిన్న కర్నూలు జిల్లా కలెక్టర్ సమావేశంలో ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి వైసీపీ నాయకులపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వంలో జలయజ్ఞం పేరుతో ప్రతి ఎకరాకు నీళ్లు అందిస్తామని కనీసం మట్టి కూడా ఇవ్వలేదని, మీరు గత ప్రభుత్వంలో ఏం పీకారు, గాడిదలు కాశారా అంటూ వైసీపీ నాయకుల మీద బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. నిన్న చేబ్రోలు కిరణ్ మాజీ సీఎం సతీమణి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం, అలాగే గోరంట్ల మాధవ్ చేసిన నిర్వాహకం, వీరిద్దరిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే నాయకుల మాట తీరు సరిగ్గా ఉంటే క్యాడరు కార్యకర్తల మాట తీరు కూడా సరిగ్గా ఉంటుంది. నాయకులు తమకు ఇష్టం వచ్చినట్టు పార్టీ మీటింగ్లలో మాట్లాడితే కింద కార్యకర్తలు కూడా అదే విధంగా తయారవుతున్నారు. నిన్న గాడిదలు కాశారా, ఎంపీ గారు ఇలాంటి వ్యాఖ్యలు నాయకులు చేయటం సబబు కాదు. వీరు ఇలాగే మాట్లాడితే నాయకులు వీరిని చూసి కింద కార్యకర్తలు కూడా రెచ్చిపోవడం జరుగుతుంది. ఒక పార్టీ యొక్క గొప్పతనం, ఒక నాయకుని యొక్క గొప్పతనం ఆ నాయకుడి మాట తీరు వల్లనే తెలుస్తుంది. నోరు బాగుంటే ఊరు బాగుంటుంది అంటారు. అలాగే నాయకుల నోరు బాగుంటే పార్టీ బాగుంటుంది, కార్యకర్తల వ్యవహార శైలి కూడా బాగుంటుంది. 5 ఏళ్ళేం గాడిదలు కాశారా? వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు గాడిదలు కాశారా? మీరు మైకి అండి బాబు, ఆయన మైకి దయ్యాలు వేదాలు వల్లించడం అంటే తెలీదా? ఇదే. ఎందుకంటే 5 ఏళ్లు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండి జలయజ్ఞం పేరుతో, జలయజ్ఞం అంటే రాష్ట్రం అంతా కూడా నీళ్లు బారిచ్చేస్తాం, రాయలసీమలో ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తామని ప్రగల్భాలు పలికి తట్టెడు మట్టేయకుండా కూర్చొని పూర్తిగా సర్వనాశనమే చేసిన తర్వాత, రాయలసీమ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు తగులుదమ్మా లేచి ఇప్పుడు నీతులు శుద్ధులు మాకు చెప్తారా, ఎమ్మెల్యేలంతా కలిసి రావాలని మీరేం పీకినారా అని అడుగుతామన్నా గత 5 సంవత్సరాలుగా. ఏంది అన్యాయం అంటే? మీరు అధికారంలో ఉంటే ఓ రకంగాను, ప్రతిపక్షంలో ఉంటే ఇంకో రకంగా మాట్లాడతారా? ఇలా మాట్లాడటం సరైనది కదా. ఇట్లా మాట్లాడే చివరికి 11 సీట్లు వచ్చినాయి మీకు. ఇంకా మాట్లాడటం మొదలు పెడితే 1 సీటు మిగులుతుంది. నేను పార్టీలకు అతీతంగా చూడమ్మా, పార్టీలకు అతీతంగా మాట్లాడతారు కానీ ఇప్పుడు డిఎల్సీ మీటింగ్ ఇది ఊరికే కోరుకుంటే మీరు పక్కన నీకంటే నాకు లెక్కలు బాగా తెలుసు, చెప్పమంటే లెక్కలు చెప్తా. చేతగాక మీరు గమ్మున కూర్చున్నారు. ఈ రోజు నాశనం చేసిన రాయలసీమను బాగు చేస్తామని మేము ప్రయత్నం చేస్తా ఉంటే మీరు వచ్చి అడ్డం తగిలేదు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడేది. అయ్యా ఊరకే మాట్లాడడానికి కాదు, మీరు మొదట 5 సంవత్సరాల రాయలసీమకు ఏం ప్రాజెక్టు చేశారు, ఎన్ని నీళ్ళు ఇచ్చారో చెప్పి మాట్లాడు. తమాషా ఇదేమన్నా? మీరు మేము వింటామని చెప్తా ఉంటారు కథలంతా కూడా. ఇదేం పద్ధతి? ఇది పద్ధతి కానే కాదు. పార్టీ నాశనం చేసింది మీరు కదా, నాశనం చేసింది మీరు కదా, దానికి సమాధానం చెప్పి తీరాల్సిందే. మీరు చెప్పిందంటే తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని VIP 5 నందు 99